శ్రీ గురుదేవ దత్త. ఇవాళ మనం రాహేర్ గ్రామంలో ఉన్నాం. పవిత్ర గోదావరి నదీ తీరం ఇది. ఇక్కడ చూడామణి మహారాజు గారికి దత్త దర్శనం కలిగినటువంటి మహాస్థానం. అంతేకాకుండా అత్యంత సనాతనమైనటువంటి లక్ష్మీ నారసింహ క్షేత్రం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది. ఇక్కడే స్వామివారు 3 రోజులు అభంగ రచన, చక్రీ భజన చేస్తే చూడామణి మహారాజు గారికి పాండురంగ విఠలుడు రుక్మిణీ సమేతంగా దర్శనమిచ్చి త్రిమూర్తి స్వరూపమైన త్రిముఖ శంఖము, ఇంతకు ముందు కూడా మన వీడియోలో ఆ శంఖాన్ని చూపించడం జరిగింది. దత్త స్వరూపంగా ఆ శంఖాన్ని చూడామణి మహారాజు గారికి అనుగ్రహించి ఇచ్చినటువంటి మహాస్థానంలో ఇవాళ మనం ఉన్నాం. ఇక్కడ గోదావరి నదిని కన్యగా భావిస్తారు, కన్యా స్వరూపంగా ఉంటారు గోదావరి నది. ఇంకొక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇక్కడ ఈ స్థానానికి గోదావరి నది యొక్క నాభిస్థానం ఇది. ఇక్కడ అమ్మవారు ఉత్తర వాహిని అవుతారు. చూపిస్తాను చూడండి.